వస్తే ఏం చేయాలి అనేది ముందే మాకు సెపరేట్ ఏజెంట్స్ ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, యాంటీ పైరసీ సెల్స్ ఉంటాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలో మేము ఉంటాం. కనిపించిన వెంటనే దాన్ని ఎలా కట్ చేయాలి అనేది కూడా మా దీంట్లో మా ఎజెండాలో టాప్ ప్రయారిటీలో ఉంటుంది. ఓకే. శారద గారు, హాయ్ సార్. హాయ్. ఈ సినిమాతో మీకు మంచి పేరు వచ్చింది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు అంటున్నారు కదా. తెలుగు ప్రాజెక్ట్స్ అయినా లేకపోతే అదర్ లాంగ్వేజెస్? అంటే ఆడిషన్స్ ఇచ్చాను సార్. రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే కన్ఫర్మేషన్ లేకుండా మనం ఏం చెప్పలేము కదా సార్. తెలుగులో నుంచి ఇంకా ఏమి రాలేదు? తెలుగులో కూడా ఆడిషన్ చేశాను. ఆడిషన్స్ ఇచ్చారు. ఓకే. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు అన్న సార్, ఏం లేదు, సినిమా నచ్చిన వాళ్ళు నేను ఉన్నాను. బాగా నచ్చింది. మంచి రూటెడ్ సినిమా. ఒక చిన్న ఫీల్ ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు, సమాధానం కూడా చెప్పేశారు దానికి. థియేటర్కి అంత పెద్దగా రాలేదు అని. బట్ ఏమన్నా ఫీల్ అవుతుంది, ఎందుకంటే మలయాళంలో ఇటువంటి రూటెడ్ సినిమాలు తీసి పెద్ద బ్లాక్ బస్టర్స్ కొట్టారు. మీరు కూడా గతంలో చెప్పారు, ఇది అక్కడ రిలీజ్ చేసి ఇక్కడ రిలీజ్ చేసే బాగుంటుంది అన్నట్టుగా చెప్పారు. నిజంగా ఇదే సినిమా మలయాళం మార్కేసుకుని ఇక్కడికి వచ్చి ఉంటే 100 కోట్ల సినిమా ఇది. అంత వర్తుబుల్ ఉంది సినిమాలో. అంత మంచి సినిమా.